యూనియన్లు కొనసాగుతున్న కొంతకాలానికి చాలా కాలం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే ఒక యూనియన్ దాంట్లో నుంచి వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళతో కొంతకాలం పనిచేయడం చేసింది. రాష్ట్రం విడిపోయింది. ఆ సందర్భంలో ఆంధ్రుల గురించి ఒక వింత పోకడ మొదలెట్టారు తెలంగాణలో. ఆంధ్రులు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే మాకు అన్ని పదవులు వస్తాయి, మీ వల్ల మాకు పదవులు లేవు, మీ వల్ల మాకు నష్టం ఉంది అని ఒక వింత పోకడ. అది ఎక్కడంటే రాజకీయ నాయకులు వచ్చిందంటే అది బాగుండేదేమో కానీ బట్ జర్నలిజంలోకి వచ్చింది. అది కూడా దేశాధార భవన్లో పుట్టింది, పద్య మైదానికులకు విస్తరించింది. ఆ సందర్భంలో సెక్రటరియట్లో కూర్చొని ఇటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి అని ముక్త కంఠంతో ఇంతకాలం కలిసి ఉన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వాళ్ళు పాదాలు పట్టుకుని చేతులు పట్టుకుని మనం ఇక్కడ ఉండాల్సిన నెసెసిటీ లేదని ఆ రోజు ఆలోచనతో మొదలుపెట్టింది ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అనేది ఆ విధంగా ఆవిర్భవించింది. ఆ ఆవిర్భావ దశలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీడియా గురించి విజయవాడలో ఆఫీస్ పెట్టడం, రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన కేవలం 422 రోజులకంతా కూడా గవర్నమెంట్ నుంచి మనం రికగ్నైజ్ తెచ్చుకున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటికే 10 ఏళ్ళుగా రిజిస్ట్రేషన్ చేసుకొని కాసుకొని ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ది రికగ్నైజేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దట్స్ ఓన్లీ రీజన్. పార్ట్ నేను చెప్తాను. ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ నాకున్న పరిస్థితి ఏంది, పరిణితి ఏంది అనేది కోర్టుకు నేను వివరించాను. వివరించిన తర్వాత కోర్టులో అడ్డుకున్నారు అందరూ వచ్చి. మెరిట్స్ డిమెరిట్స్ డిస్కషన్ అయిన తర్వాత కోర్ట్ హ్యాస్ టు గివెన్ బై ద డైరెక్షన్ కన్సర్న్ గవర్నమెంట్ ఇన్ ద 2017. ఆ రోజు గవర్నమెంట్ స్వాగతించింది, మనమల్ని కూడా యూనియన్లో తీసుకొచ్చింది. 2017 డిసెంబర్ 29న ఇప్పటి ప్రభుత్వం అప్పుడున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ వారు మన మధ్యలో లేరు, కాలమైన ఆయన ఒక దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చినాడు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రాయలసీమలో యువగల పర్యటన చేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్స్ మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి గారిని కలిసినప్పుడు మంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇట్లా మాకు కూడా యూట్యూబర్స్ కూడా కార్డు కావాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ జరిగిన తర్వాత దాని మీద అధ్యయనం చేసి చెప్తాను. నాకు ఐడియా లేదు, మనం అప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంలో యూట్యూబర్స్కి అధికారికంగా అక్రిడిటేషన్స్ రిలీజ్ అయ్యింది 380 కార్డు. దీన్ని మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే దిశ దశ నిర్ణేతలు అనేది మనం నిర్ణయించాలి. ఎవరికైనా ఒకరు చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ప్రింట్ మీడియా అంటే ప్రింట్ మీడియా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ కూడా దాంట్లో మంది శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతున్నారు. ఇంకొక యూనియన్ సబితా ఇంద్రజిత్ అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ ఎడిటర్గా కొనసాగుతూ ఆవిడ సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నది. గీతార్థ పాత్ర అని అస్సాంలో ఉన్నారు, ఆయన అధ్యక్షుడిగా. మన యూనియన్ వాళ్ళకు అప్పులు పెట్టింది. అంటే జిల్లా స్థాయిలో రాష్ట్ర ఉన్న నాయక లీడర్షిప్ ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో అప్పులు పెట్టారు, రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు నేషనల్ స్థాయిలో అప్పులు పెట్టారు. అలా అప్పులు పెట్టయింది ఐజీయూ. ఈ ఐజీయూకి ఒక ప్రత్యేకత. ఈ ఐజీయూకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇండియా నుంచి ప్రపంచ స్థాయిలో జెకోస్లోవేకియాలో మనకు ఒక సంఘం ఉంది. ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇట్లా ఒక ప్యాటర్న్ ఉంటారు. ఈ ప్యాటర్న్ ఉంటే ఆ ప్యాటర్న్ లో ఆవిడ వైస్ ప్రెసిడెంట్. ఆవిడ అంటే మన ఇండియా రిప్రజెంటేషన్ ఆవిడే. ఆ యూనియన్ లో మనం ఉన్నాం. ఆ యూనియన్ కి చెల్లిపోయిన శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులుగా
దేశ స్థాయిలో ఉపాధ్యక్షులు కొనసాగుతున్నారు. అది ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్, దట్ ఏపీ మీడియా నుంచి రిప్రజెంటేషన్. వాళ్ళు మాట్లాడారు. సార్ చెప్పారు కాబట్టి జర్నలిస్టుల వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు వాటిలన్నింటి మీద కొంచెం అవగాహన ఉంది. అలాగే దగ్గర సార్తో నేను 10 సంవత్సరాలుగా కలిసి పెట్టాను. మీడియాలో చాలామంది మిత్రులు ఉన్నారు. ఏ జర్నలిస్టుకి వలన ఒక చిన్న ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే దానికోసం కంపల్సరీగా పనిచేస్తున్నాం. దీని మీద మన విజయవాడ కేంద్రంగా దగ్గర మేము ఇప్పటికే కంటిన్యూస్గా ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే పోరాటం చేస్తాం, ఇప్పుడైతే ఈ ప్రభుత్వంతో అయితే సంప్రదింపులు చేసుకుని మనకి అనుకూలంగా వాళ్ళు ఉండేలాగా మన ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాంట్లో నిరంతరం కృషి చేస్తున్నారు. దీంట్లో స్వార్థాలు సెల్ఫ్ ఇవన్నీ ఏమీ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వెల్ సెటిల్డ్. దీని మీద మేము ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలనే పరిస్థితి అయితే మాకు ఉన్నాయి. ఆల్రెడీ ఇండస్ట్రీస్ బిజినెస్ ఉన్నాయి. జర్నలిజం అంటే ఇంట్రెస్ట్. అలాగే సోషల్ సర్వీస్ మీద ఒక మంచి అభిప్రాయంతో ఉంటాం, చేస్తాం. సోషల్ సర్వీస్ కూడా ఉంటాం. దానిలో భాగంగానే వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఆ దీనిలోనే సార్తో కలిసి తిరుగుతాం. మంచి చేయాలనుకుంటున్నాం. మీరందరూ కూడా మంచి హృదయంతో, ఎందుకంటే జర్నలిస్టుల కష్టాలు ఎంతెంతో అని మనం నేను చూస్తా ఉన్నాం. నిన్న యాక్సిడెంట్ జరిగింది, అతను హార్ట్ అటాక్ వచ్చింది. అనంతపురం TV5 కెమెరా అతని పరిస్థితి చూసాం. అలాగే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో కూడా అత్యధికమైనటువంటి మెంబర్షిప్ కలిగినటువంటి ఎఫిలియేషన్ ఉన్నటువంటి స్టేట్ మీడియా ఫెడరేషన్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఎందుకంటే 9,000 అబౌవ్ మన దగ్గర ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా ఆ యూనియన్లో కూడా మనమే కేవలం హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు మన ఆల్మోస్ట్ 8 మెంబర్స్ మన రాష్ట్రం నుంచి నామినేట్ చేస్తారు ఇండియన్ జర్నలిస్ట్. అలాగే నెక్స్ట్ మనకు కూడా అవకాశం ఉంది IFJలో. సార్ చెప్పారు ఇండియా ఫారిన్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వర్కింగ్ ఫెడరేషన్. దాంట్లో కూడా మన యూనియన్కి ఉంది ఆల్రెడీ. మేడం అయితే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మనకు కూడా అవకాశం ఉంది కంపల్సరీ. పొద్దున ఏంటంటే దాని ఇతర దేశాల్లో మనం కొన్ని ఏదైనా చేయకపోతే నేషనల్ వైడ్ మనకి ఎలాగ మన యూనియన్ మన సపోర్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంటర్నేషనల్ మనం ఏదైనా చేసుకోవాలని వాళ్ళ సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఈ అందరూ కలిసినప్పుడు మరోసారి థ్యాంక్ యూ. ఇవాళ నుంచి ధన్యవాదాలు. ఆయన వాయిస్ నేను ఫస్ట్ టైం పెట్టాను జిల్లా. యాక్చువల్గా నేను ఎఫ్ఈడబ్ల్యూ అన్నీ చేసి చాలా వర్క్ చేశాను, గట్టిగా చేశాను. చంద్రబాబు నన్ను అరెస్ట్ చేస్తే రోడ్లు ఎక్కింది, సాక్షి ఆఫీస్ నేనే రోడ్లు ఎక్కి అరెస్ట్ అన్నీ అయిపోయింది చాలా గట్టిగా. కానీ దానివల్ల నాకు యూజ్ కనిపించదు. యూనియన్లో స్వార్థ ముసుగులో నచ్చలేదు. తర్వాత గ్యాప్ వచ్చిన మనం రాజు మళ్ళీ రన్ చేయడానికి నాకు వాయిస్ నాకు నమ్మకం కలిగింది. యూనియన్లో ఉంటే మనకు మంచిది, ఇలాంటి వాళ్ళు మనకు సపోర్ట్ మనం ఏదో సాధించగలం. నేను ఆర్థికంగా కూడా అవసరం విలేకరులు. మనం ఏదో పని చేసుకుంటాం, దీని మీద అయితే మనం బతకలేము వాస్తవం. కానీ మనకు మెంటల్ సపోర్ట్ కావాలి, తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్. నాకు ఒక నమ్మకం కలిగింది. ఇద్దరు మాటలు విన్న తర్వాత మనం యూనియన్ని మనం డెవలప్ చేద్దాం. అందరం కలిపి ఒక మాట మీద ఉంటే డెవలప్ చేయగలం అనిపిస్తుంది. అంటే అన్నీ విన్నాను ఆల్మోస్ట్ అగ్రిడేషన్ కానీ ఇవన్నీ మన సమస్యలే. కాబట్టి మనం కూడా ఒక ఆలోచన చేసి ఇంకోసారి వీళ్ళు పిలిస్తే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీకు నా తోటి పార్టీకే మిత్రులందరి నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా గొప్ప విషయము. ముఖ్యంగా మాది ఏంటంటే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అని రాష్ట్ర వ్యాప్తంగా కేవలం వర్కింగ్ జర్నలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో, అంటే ప్రింట్ మీడియాలో కూడా చాలామంది వర్క్ చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వర్క్ చేసి వాళ్ళ యొక్క ప్రెజర్ని కానీ లేదా వీళ్ళు వేసిన న్యూసెస్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ప్రసారితం చేయకపోయినా ప్రింట్ చేయకపోయినా ఆ పరిధిలో వీళ్ళు చెప్పే పరిస్థితి, దానివలన
ఈ జర్నలిజం మీద మక్కువని చంపుకోలేక ఒక యూట్యూబ్ జర్నలిస్ట్గా అది కూడా ఒక పేపర్కి ఎలా అయితే ఆనందం ఉంటుందో, ఒక శాటిలైట్ ఛానల్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ ఉంటాయో, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఛానల్ కూడా ఒక లేబర్ సర్టిఫికేట్ అని, ఒక ట్రేడ్ మార్క్ అని, ఒక ఎంఎస్ఎంఈ అని, ఒక ఆడిట్ పర్సన్ అని, ఇలా పూర్తి స్థాయిలో అన్ని చేసుకొని కేవలం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కూడా కాదు, కంప్లీట్గా న్యూస్ వర్కింగ్ జర్నలిస్ట్ అయ్యింది. న్యూస్ టెలికాస్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 253 మంది రిజిస్టర్డ్ అయిన జర్నలిస్టులతో రూపొందించిందే మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. 8 months అవుతుంది సార్. దాన్ని నేను కర్తా కర్మ క్రియ నేనే అయినా జనరల్ సెక్రటరీగా ఏపీ స్టేట్ ఉన్నాను. రీసెంట్గా ఒక 4 days బిఫోర్ విశాఖపట్నం జిల్లా కమిటీ కూడా వేయడం జరిగింది. మా యొక్క సాధక బాధలు ఏంటి, అసలు ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది ఎందుకు వచ్చిందంటే అందరికీ తెలిసిన విషయమే, అందరూ కోర్టు పార్టీకే ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా సరే, ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు వెళ్ళినా, ప్రింట్ మీడియా వాళ్ళు వెళ్ళినా, యూట్యూబర్ ప్రతి ఒక్కరూ రాసేది ఆ వార్తనే. ప్రింట్ మీడియాలో ఏదైనా మార్నింగ్ పేపర్ కావచ్చు, ఆ ఈవినింగ్ పేపర్ కావచ్చు, ఆ మంత్లీ పేపర్ కావచ్చు, వీక్లీ పేపర్ కావచ్చు, ఇట్ విల్ టేక్స్ అవర్ టైం రాను. అట్ ద సేమ్ టైం శాటిలైట్ ఛానల్ వాళ్ళైనా లైవ్ పెడితే తప్ప ప్రపంచం మొత్తం చూడాలి. బట్ ఆన్ ద స్పాట్ విత్ ఇన్ సెకండ్లో సోషల్ మీడియా ఏం జరుగుతుందనే తెలియజేస్తుంది. అటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్కి చాలా చాలా చిన్నది. కారణం ఏంటంటే లోపల పెడితే పక్కకి తోసేస్తున్నారు అన్న ఆల్రెడీ ఒకటి మనది. రెండోది మన తోటి జర్నలిస్టే అంటే పాపం వీళ్ళేమైనా పీజీ పిహెచ్డీ చేసుకుని వస్తారో రాదో తెలియదు, వీళ్ళేమైనా ఎల్కేజీ చదువుకుని వస్తారో రాదో తెలియదు. వాస్తవం సరిగా ఇలా తోస్తూ ఉంటారు. నిలోగతి ఈ వేరియేషన్స్ అనేవి కేవలం మన విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరం కలిపి జిల్లా ఒక్కొక్కరిని పిలిపించి మన విశాఖ జిల్లాలోనే దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. మేమందరం కూడా నిరంతరం ప్రజల సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల వైఫల్యం ప్రతిదీ కూడా వార్త రూపంలో ఉన్నట్లుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య తెలియజేస్తూ వారధిగా ఉన్న నిఖాసైన వర్కింగ్ జర్నలిస్టులే అందరూ కూడా. అంటే మనలో అక్కడ ఏదో బిల్డింగ్ కట్టేస్తున్నారు, దగ్గరికి 500 సంపాదిద్దాం, 1000 రూపాయలు సంపాదిద్దాం, అటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. పూర్తి స్థాయిలో రిజిస్టర్ అయ్యి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదా వాళ్ళకున్న ప్రజలు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అనునిత్యం వార్తల్ని పంపిస్తూ వీలైనంత వరకు డెవోషనల్ కానీ, హిస్టారికల్ కానీ స్టోరీస్ చేసుకుంటూ ఆ జిల్లాల వారిగా, మండలాల వారిగా, నియోజకవర్గాలుగా రిపోర్టర్లతో నడుపుకుంటున్న జర్నలిస్టులు అందరూ కూడా మా యూనియన్లో ఉన్నారు. సో మా ఐడెంటిటీ ఇప్పుడే నేను చెప్పాను, ప్రింట్ మీడియా వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, మన దాంట్లోనే నెంబర్ ఆఫ్ యూనియన్స్ ఉన్నాయి. లైక్ బీజేఎఫ్ అని, ఏపీడబ్ల్యూజేఎఫ్ అని, కన్ అని, జాప్ అని. కానీ వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే యూట్యూబర్కి మెంబర్షిప్ అనేది ఇవ్వరు, ఇప్పటికీ రాదు, ఇవ్వరు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా వెరీ నో యూస్. కారణం ఏంటి అనేది తెలియదు. మరి వాళ్ళు జర్నలిస్టే, వీళ్ళు జర్నలిస్టే. ఆ సందర్భంలోనే మరి మా యొక్క సాధక బాధల్ని ఎవరు చూస్తారు? మేము వర్కింగ్ జర్నలిస్ట్ కామా, మాకు అక్రిడేషన్ మేము అర్హులు కామా, మాకు మెడికల్ అలవెన్సెస్ ఉండవా, మేము వార్త శాఖకి వెళ్ళినప్పుడు మాకు ఎవరు కొట్టారా, తింటారా, నిర్బంధించారా? మరి మాలో మాకు ఏదైనా వార్త శాఖకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది, బెడ్ రేడ్ అయ్యింది, ఒకరికొకరికి ఎవరు తోడ్పాటు ఇస్తారు అని మాలో మేమే అనుకొని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడ్పాటు ఇచ్చుకున్నామని ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ తీసుకువచ్చినట్టు జరిగింది. దీనిని నేను ఆల్రెడీ మన ఏపీఆర్ మినిస్టర్ పార్థసారథి గారి దృష్టిలో కట్టడం కూడా జరిగింది. అందరూ పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారో ఫైనలైజ్ చేసుకొని రమ్మని కూడా తెలియజేయడం జరిగింది. సో నా తరఫు నుంచి మా జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు స్టేట్స్ నుంచి కూడా మేము పూర్తి స్థాయిలో మీ వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మీరు కూడా లోకల్లో ఉన్న యూనియన్స్ లాగా యూట్యూబర్స్ అని అంటే చిన్న చూపు అన్న వేరియేషన్ మాకు, అంటే ఏదైనా సెకండ్ థాట్లో ప్రపంచానికి తెలియజేసేది మేము. సో మమ్మల్ని గుర్తించండి, మా సాధక బాధల్ని సత్యసాయి జిల్లాలో 2 సంవత్సరాల క్రితం ఇదే విధంగా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు గతంలో రఘునాథ్ గారిని చెప్పేసి మన ఐఎన్ గారు ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళు దాటం నాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలా, వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉన్నాయి. మీరు మీటింగ్ అవ్వకుండా వెళ్ళిపోతే మీ మీద ఎంత పడుతుంది చూడండి.
కాకుండా కూర్చోండి. మీటింగ్ ఎంత కాగానే ఆయన ఒక మాట నన్ను పర్మిషన్ అడిగింది. బాబురెడ్డి నేను ఒక చిన్న పర్మిషన్ ఇస్తే నాకు బాగుంటుంది. ఏమన్నా యూట్యూబర్లు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చేయాలి. మీరే చెప్పండి సార్, తర్వాత ఏంటి అభ్యంతరం ఎంత నేను పక్కన కూర్చొని ఆయనతో చెప్పి యూట్యూబర్లు ఎంతమంది ఉన్నారు చెప్తాను. 37 మంది. 37 మంది. ఈ 37 మందికి ఇంకా 4 రోజుల్లో వినాయక చవితి వస్తుంది. వీళ్ళందరికీ నేను ఒక యూట్యూబర్కి 5,000 రూపాయలు చెక్కిన నేను ఇవ్వదలుచుకున్నాను. నీకు ఏమన్నా అభ్యంతరం? నాకేం అభ్యంతరం ఉందండి, మీరు ఇస్తానంటే సంతోషపడేవాడిని. ఏది లంచం కాదు, పబ్లిక్లో చెప్తున్నారు ఈ మాట. లంచం కాదు, లంచం అంటే లంచం తీసుకునే పద్ధతి లేదు. మీరు ఈ పద్ధతిని పబ్లిక్లో చెప్తున్నారు. నేను స్వాగతించి ఆయన అభినందించాను. ఎందుకంటే ఒక యూనియన్ తరఫున కూడా నువ్వు ఈ విధంగా చెప్పి నువ్వు ఇస్తున్నావు యూట్యూబర్ల కంటే దాని విచారణ, దాని విలువ ఏంటి, విచారణ, దాని పరిణామం ఏదైతే చెప్పమని చెప్పాను. నేను నాకు కూడా తెలియాలి. అది నిజమా అవుతుంది. అప్పుడు అన్నాడు ఆయన, పెద్ద ఛానళ్ళు వార్తలు పెట్టి వార్తలు పబ్లిష్ అయ్యి కొంత టైం పడతా ఉంది. యూట్యూబ్ ఛానల్ వల్ల నేను 2 సార్లు పోలీస్ కేసు నుంచి బయటపడ్డాను. వెళ్ళి వాళ్ళు అప్పటికప్పుడు చేసిన పరిణామం పరిస్థితుల వల్ల నేను 2 సార్లు బయటపడ్డాను అని సభాముఖంగా తెలియచేసిన ఒక మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి. నేను ఆనందపడ్డాను. ఆలోచించి ఇది మంచిదే కదా, వాళ్ళందరికీ కూడా మళ్ళా ఆయన అందరికీ ఇచ్చి నాకు మళ్ళా కబుర్లు పెట్టి చాలా థ్యాంక్స్ తెలియబాబు. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యూట్యూబర్లు అంటే ఇక్కడ చిన్నతనం ఎక్కడ లేదు, రాష్ట్ర మొత్తంలో ఉన్నారు అందరూ కూడా. మీకు వచ్చింది 250 ఉంటే కానీ నేను ఒక సత్యసాయి జిల్లాలోనే 37 మంది పేర్లు రాసుకొని పేరు పిలిచి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి ఒక మాజీ మంత్రి, అందులో ఐఎన్టీఆర్ మంత్రి అంటే ఎంతో కొంత ఆయన మంచి జరిగితే ఆయన చేస్తారు. ఆయన అందులో మాత్రం మీరు తప్పని కానీ పరిగణించుకోకూడదు. కాబట్టి అటువంటి పరిణామాలు కూడా కొనసాగుతున్నాయి. అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్తాను, ఇది నా సంవత్సరం జరిగిన మాట. మీటింగ్లో నా యూనియన్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ విద్యా ఫెడరేషన్ అందరూ వచ్చినారు. వాళ్ళందరూ వస్తే 37 మందికి ఆ విధంగా ఇవ్వడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఇది లంచం కాదని తెలిసి ఇస్తున్నారు. ఆయన ఎంతో సంతోషపడిస్తున్నాడు. ఆ మాట ఒక మాట అన్నాడు. ఆ మాట చెప్పకూడదు కాబట్టి నేను పక్కన కనిపెట్టి చెప్తాను. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, పోస్టల్ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత మన మెంబర్షిప్లో మనకి ఏ విధంగా స్కూల్ వాళ్ళతో మనకి ఏ విధంగా ఉందని ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కాల్ చేసి మనం రేపు చేయబోయే చట్టం ఉంటుంది. సాధించడానికి ముందుకు చాలా బ్యారియర్స్ ఉంటాయి. నేను ఒక మాట అనొచ్చు, ఇది ఒక మాట అనొచ్చు. సాగరెట్టుగా రెట్టింపు ఉత్సవం రావాలి. ఆర్బీఐ అనేది 10 రూపాయల కాయిన్లు చెల్లుతాయని చెప్తుంది. కానీ ఏ వాడినా షాప్ తీసుకుంటారా, మీరు తీసుకుంటారా, నేను తీసుకుంటానా అంటే అర్థం ఏంటి? 10 రూపాయలకి రూపాయి కాయిన్ గా వాల్యూ లేదు, కానీ నోటుగా వాల్యూ ఉంది. కానీ ఆర్బీఐ ఏం చెప్తుందండి? కాయిన్ తీసుకోవాలి, ఇది మార్చుకోవడం చెప్తుంది. మీరు బ్యాంక్కి వెళ్ళినా కూడా చూసుకోండి. మన ఆంధ్రలో బ్యాంకుల్లో కూడా తీసుకోరు. ఒక 10 కాయిన్లో 20 కాయిన్లు తీసుకుని 1 కాయిన్ తీసుకుని మాత్రం మాత్రం మన యూట్యూబర్స్ కాయిన్లు అంటారు. దానికి వాల్యూ ఉంది, కానీ నోటికే బయట ఎక్కువ ఉంది. నాగార్జున పాట ఉంటుంది కదా, సుబ్బు గారిని సుబ్బారావు గారు అంటారన్నట్టుగా ఆ ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద కెమెరా పెట్టుకున్నాడే రాజు మనగాడు తప్పించి మిగతా మన 10 రూపాయలు కాయిన్ చేయాలి. కానీ ఆర్బీఐలో దానికి గౌరవం ఉంది, చెల్లుతుంది. ఏదో రోజుకి మనం సక్సెడ్ అవుతాం. నార్త్ సైడ్ ఇప్పటికీ కూడా 10 రూపాయలు కాయిన్ తీసుకుంటారు. మన ఆంధ్రలో తీసుకుపోవచ్చు కానీ తీసుకుంటారు. అలాగే మహారాష్ట్రలో యూట్యూబర్స్ కూడా గౌరవం వచ్చింది. అంటే రెండోదంటే అన్నిటిగా మన రాజు అన్నట్టుగా మనకి ఎవరో గౌరవం అవసరం లేదు. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటారు, ఆత్మాభిమానం. ఇప్పుడు మనందరిలోని ఈయన ఎందుకు అంత ప్యాషనేట్గా ఉన్నాడు దాని గురించి? మనందరం యూట్యూబర్స్ అయ్యి ఉండొచ్చు, మనకు ఓన్ ఛానల్ ఉండొచ్చు, కానీ మనందరం స్తబ్దుగా ఈయన ఏమంటారు ఇంజిన్ ఉంటే వెనకాల గోగిల్లా మనం ఉంటున్నాం.
అంటే నాయకుడు ఎప్పుడు కూడా మొదటి అడుగు ఎప్పుడు ఒంటరి అనేది శ్రీవేణి సీతారామరాజు చెప్పారు. మీరు వేశారు 200 మంది మేఘాలు ఉన్నారు. అది కూడా వర్కింగ్ జర్నలిస్ట్, వాళ్ళందరికీ కూడా అన్ని లీగల్గా ఉన్నటువంటి వాళ్ళనే గుర్తించడం లేదు. మీరంటగా ఈ బుధం తోచడం అనేది మనం ప్రతి ప్రెస్ మీట్లో చూస్తాం. ఇలా మీరు టేబుల్ మీద పెట్టారంటే మనం పక్కకి వెళ్ళిపోతే మధ్య మెయిన్ లోకల్ మధ్యన వస్తే అక్కడే కూర్చోమని చెప్తారు అతన్ని. అవునా కదా? మనం అన్ని చూస్తున్నాం. కానీ ఏదో రోజు మనకి మంచి రోజు వస్తుంది. అది ఎప్పుడు మరి సంకల్పం దైవ సంకల్పం తెలియదు. కానీ రేపు ఆగస్టు 15 నిజంగా మన స్వతంత్రం కూడా ఆగస్టు 14 అర్ధరాత్రి వచ్చింది. కాబట్టి 14వ తేదీ ఈ రోజే మనకి ఢిల్లీ బాబు గారు చెప్తారు. ఢిల్లీని గడగడలాడించి ఢిల్లీ మన త్రివర్ణ పతాకం ఎదిగే రోజు, అంటే యూట్యూబ్ ఛానల్ తాలూకా త్రివర్ణ పతాకం ఎదిగే రోజు త్వరలో రావాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సార్. మనకి 2 తిలకలు ఉంటారండి. బాలగంగాధర తిలక్ స్వతంత్ర సమరయోధుడు అయితే ఇంకో తిలక్ రచయిత కూడా ఉన్నాడు. ఆయనలో కూడా చాలా పార్శ్వాలు ఉన్నాయి. లతలు తీగలు లత గారి చేత ఇవ్వబడ్డాను. సార్ ఫోటో కొట్టేయండి సార్. లైటింగ్ వస్తుంది. రావచ్చు కదా దగ్గర వస్తున్నారా? ఫోటోగ్రాఫర్ అంటే ఎవరండి? ఓకే బొక్క కొట్టించండి సార్. ఓకే తీసుకోలే ఎవరు? రాజు ఎవరో